అందరికీ మనమండి. ఈ వాహనాలు చూసారా ఎంత ఎక్కువగా వెళ్తున్నాయో, ఎంత వేగంగా వెళ్తున్నాయో చూసారండి. ఇది చూడండి, కొంచెం ఎంత వేగంగా వెళ్తున్నాయో చూడండి. ఈ ప్రదేశం అండి ఏడుది రోడ్డు జంక్షన్ ఉంటుంది కదండి, మండపేట నుంచి ఏడుదల్లి జంక్షన్ అండి. ఇదిగోండి, ఇది మండపేట టౌన్ నుంచి వచ్చేదండి. ఇలా ఇదేమో అంటే ఏడుదల్లి దారండి, ఇదేమో అంటే తాపేశ్వరం కాకినాడ దారండి, ఇదేమో అంటే గుమ్మిలేరు నుంచి వచ్చే దారండి. ఇది 4 రోడ్డు జంక్షన్ అండి. నిత్యం వందలాది వాహనాలు వెళ్తూ ఉంటాయండి ఇక్కడ. అయితే ఏంటంటే ఈ ఏడుదల్లి జంక్షన్లో ఏమో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయండి. ఈ పక్కనే ఇవ్వండి, ఈ పక్కనే మండపేట రోడ్లోని 7 రోడ్లోని స్పీడ్ బ్రేకర్ ఉన్నాయండి. ఇదిగోండి ఇలా వస్తున్నాయి వాహనాలు వస్తున్నాయి సార్. అక్కడ మాత్రం స్పీడ్ బ్రేకర్లు లేవండి, జంక్షన్ అండి ఇది. అది ఎందుకు వేయట్లేదు అనేది తెలియట్లేదు కానండి. నిన్నైతే మాత్రం ఆ పాయింట్లో యాక్సిడెంట్ అయిందండి. 2 యువకులు ఇంటికి పాపం పోషించే 2 యువకులు వాళ్ళు అయిపోయారండి. అక్కడ అదే ప్లేస్ అండి అది. ఇంతకుముందు ఏమండి ఇక్కడ వాహనం ఆటో వెళ్తుంది, ఇది పక్కనేమో అంటే ఒక గుడిసుంటే గుద్దేశాడండి ఒక అతను వచ్చి. నిత్యం వెళ్తుంటాయండి. కానీ ఏంటో అధికారులు కానీ లేదంటే నాయకులు కానీ కొంచెం పట్టించుకుని ఆ జంక్షన్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రమాదాలు అరికట్టచ్చండి. ఏదో అందులో ఒకటిగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నానండి. అయ్యా కొంచెం పట్టించుకోండి అయ్యా ఈ ఏరియాని.